దేవునికి స్తోత్రములు. లైవ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరులకు క్రీస్తునామములో వందనములు. మరి ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తునామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి నీ కృపలో కాపాడుతూ మరి భద్రపరుస్తూ సంఘంగాను సమాజంగాను కూడుకొని నీ ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకోవడానికి ఇచ్చిన గొప్ప ధన్యతా భాగ్యమును బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. మరి ఈ సంఘంగా కూడుకున్న మేము ఈరోజు వాక్యం ద్వారా వాక్యం తెలుసుకొని వాక్య ప్రకారంగా మా ఆత్మీయ జీవితమును కట్టుకొని నీకు మహిమ తెచ్చే వారంగా, ఘనత తెచ్చే వారంగా ఉండే ధన్యతా భాగ్యం అందరికీ నీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి సహోదరులందరూ మరి ఎలా ఉన్నారు? సంఘానికి వచ్చిన మనం అందరము సంతోషంగా ఆనందంగా ఉన్నామా? మరి ఎందుకు సంతోషంగా ఆనందంగా ఉండాలి అంటే, దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచుకొని ఆయన సన్నిధిలోనికి నడిపించి ఆయనను ఆరాధించుకోవడానికి, ఆయనను కొనియాడడానికి ఇచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్దులమై ఉన్నాము ప్రియులారా. మరి ఈరోజు సంఘంగాను సమాజంగాను కూడుకున్న మనము మన ఆత్మీయత స్థితిని సరిదిద్దుకొని మనమందరము వాక్యానుసారంగా మరి సంఘానికి వచ్చిన మనమందరము దేవుని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకోవడానికి వచ్చిన మనమందరము మన ఆత్మీయత స్థితిని సరిదిద్దుకొని మనమందరము వాక్యానుసారంగా జీవించి మరి ఆత్మానుసారంగా జీవించి దేవునికి మహిమ తెచ్చే వారంగాను ఘనత తెచ్చే వారంగా ఉంటూ ముందుకు సాగుదాం. మరి ఫేస్బుక్ ద్వారా కానీ యూట్యూబ్ ద్వారా కానీ మీ చేరువలోనికి వాక్యం తీసుకురావడానికి, మీతో వాక్యం పంచుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్ధుడనై ఉన్నాను ప్రియులారా. మరి ఈరోజు సంఘంగాను సమాజంగాను కూడుకున్న మనము మరి ఈరోజు మరి చాలా అద్భుతమైన అంశము నేర్చుకుందాం ప్రియులారా. ఈరోజు అంశము ప్రియులారా, మరి ఈ అంశము చెప్పబడుతుండగా ఒక వ్యక్తిని గురించి కానీ, ఒక సంస్థను గురించి కానీ, ఒక సంఘమును గురించి కానీ మరి చెప్పబడినవి కావు. బైబిల్ ఇలా చెప్తుంది, బైబిల్లోని లేఖనాలు ఇలా చెప్తున్నాయి, ఆ లేఖనాలను బట్టే మరి బోధించడం జరుగుతుంది పిల్లారా. అందుకోసమే మనమందరము వాక్యము విని వాక్య ప్రకారంగా మన ఆత్మీయ జీవితంను కట్టుకొని మనమందరము వాక్యాన్ని మన బ్రతుకులు అనుసరింపజేసుకుంటూ మరి దేవునికి మహిమ తెచ్చే వారంగా, ఘనత తెచ్చే వారంగా ఉంటూ ముందుకు సాగుదాం. మరి పిల్లారా, ఈరోజు అంశము ఆదాము చేసిన పాపము ఆదాముకు పుట్టిన పిల్లలకే రాలేదు. మరి కయ్యను ఏబేలు జన్మతా పాపులు కాదు. మరి పిల్లారా, ఈరోజు అంశం చాలా అద్భుతమైన అంశం. మనము సుమారుగా పాపమును గురించి చాలా చక్కగా మనం నేర్చుకుంటున్నాం. పాపం అనగానేమి, పాపము ఎప్పుడు ఆరోపింపబడింది, పాపానికి ఉనికి ఎందులో ఉంది అనేది ఇలా మనము క్రమంగా నేర్చుకుంటూ వస్తున్నాము. ఈరోజు మరి ఆదాము చేసిన పాపము ఆదాముకు పుట్టిన పిల్లలకే రాలేదు. మరి కయ్యను ఏబేలు జన్మతా పాపులు కాదనే అంశము నేర్చుకుందాం పిల్లారా. మరి ఈ అంశమును మనము ఎందుకు నేర్చుకోవాలి అనేది మనము ఆలోచన చేసినట్లయితే పిల్లారా, ఈ అంశంను ఎందుకు నేర్చుకోవాలి? మరి పాపక్షమాపణ మన క్రీస్తునందు మనం విశ్వాసం ఉంచడం ద్వారా మరి యేసుక్రీస్తు దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు అని విశ్వసించి మరి మనం బాప్తీసం పొందడం ద్వారా పాపక్షమాపణ జరుగుతుంది. పాపం ఎందులో ఉంది అనేది మనము మూలం నేర్చుకుంటున్నాము. మరి చూడండి పిల్లరా, మరి ఈ అంశంను ఎందుకు నేర్చుకోవాలి అనేది మనం ఆలోచన చేసినట్లయితే, మనిషి జన్మతా పాపి. మరి పాపము చేయకున్నా కానీ ఆదాము తప్పు చేశాడు కాబట్టి ఆదాము నుండి వచ్చిన సంతతి అంతా మరి పాపులు. చూడండి పిల్లరా, ఆదాము నుండి వచ్చిన వారందరూ పాపులు అని చెప్తున్న పరిస్థితి మనము క్రైస్తవ సమాజంలో విరివిగా వింటున్నాము. పిల్లరా, మనం ఆలోచన చేయాలి. మరి పాపం ఎందులో ఉంది? పాపం అనగా ఏమిటి? పాపం ఎప్పుడూ ఆరోపింపబడుతుంది. మరి పాప స్వభావము ఎందులో ఉంది, పాపానికి ఉనికి ఎందులో ఉంది అని మనం నేర్చుకున్నాం. పాపం అనగా ఏమిటి అంటే, ఆజ్ఞాతిక్రమమే పాపము. ఎప్పుడు ఆరోపింపబడుతుంది? ఆజ్ఞ ఇవ్వబడి ఉండాలి, ఆజ్ఞ పొందుకునేవారు ఉండాలి. మరి ఆజ్ఞను మీరినప్పుడు పాపము వారి మీద ఆరోపింపబడుతుంది.
మరి పాప స్వభావం ఎందులో ఉంది, పాపానికి ఉనికి ఎందులో ఉంది అనేది మనము ఆలోచన చేసినట్లయితే మనిషి ఇద్దరి పురుషుల కలయిక, బాహ్య పురుషుడు, ఆంతర్య పురుషుడు. బాహ్య శరీరము, ఆంతర్య పురుషుడు అనేది మనము తెలుసుకుంటున్నాం కదా పిల్లారా. మరి ఆదామును ఎలా చేశాడు దేవుడు ప్రారంభంలో? మరి యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములో జీవవాయువును ఊదగా. చూడండి పిల్లరా, ఎంత అద్భుతం. ఇక్కడ మనము ప్రారంభాన్ని మనము ఆలోచన చేయాలి. ఆదాము తప్పు చేసిన కాడి నుంచి మనము ఆలోచన చేస్తే మూలం అనేది మనం బైబిల్లోని బేసిక్ అనేది మనకు తెలియకపోవడం జరుగుతుంది. అందుకోసమే ఆదాము మేడ్ బై గాడ్, దేవుడు ఏం చేశాడు? యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములో జీవవాయువును ఊదగా. చూడండి పిల్లలు, మరి జీవవాయువు అనగా ఆదాము. మరి దేవుడై ఉన్న ఆత్మలో పాప స్వభావం ఉన్నా అంటే పాప స్వభావము లేదు. మరి ఎందులో ఉంది మనం ఆలోచన చేయాలి. ఎందులో ఉందంటే పిల్లరా, యెహోవా నేల మంటితో నరుని నిర్మించి. చూడండి పిల్లరా, శరీరంలో పాప స్వభావం ఉన్నది. అందుకోసమే ఏదైనా తోటలో మరి ఆదాము అవ్వలను పెట్టి ఏం చేశాడు? మంచి చెడ్డలను తెలివినిచ్చే వృక్ష ఫలమును పెట్టాడు. ఎందుకు పెట్టాడు? చూడండి పిల్లరా, ఈ పాప స్వభావం శరీరంలో ఉంది కాబట్టి మరి ఏదైనా తోటలో పెట్టి మంచి చెడ్డలను తెలివినిచ్చే వృక్ష ఫలము తినకూడదు, తింటే చేస్తావన్నాడు. దేనికి? ఆత్మను గురించి చెప్పాడు. మరి పిల్లరా, ఎప్పుడు మరి ఆజ్ఞ ఇవ్వబడి ఉన్నది, ఆజ్ఞ పొందుకున్నాడు. ఆజ్ఞ ఎప్పుడు ఆరోపింపబడ్డది? ఆజ్ఞను అతిక్రమించినప్పుడు. చూడండి పిల్లరా, ఆజ్ఞను అతిక్రమించినప్పుడు పాపము ఆరోపింపబడ్డది. మరి పిల్లలు మనం ఆలోచన చేసినట్లయితే ఆదాము తప్పు చేశాడు. ఆదాముకు మరి అపవాది వచ్చి వాడిని ప్రేరేపించాడు. ఆదాము తప్పు చేశాడు. ఆదాము నుండి వచ్చిన వారందరూ పాపులే, జన్మత పాపులు అని చెప్తున్నారు పిల్లల. మనం ఆలోచన చేయాలి, మూలాన్ని మనం తెలుసుకోవాలి. బేసిక్ తెలుసుకుంటే, మనము బైబిల్ మూలాన్ని తెలుసుకుంటే తీగలాగితే డొంక కదులుతాయి పిల్లారా. అసలు దేవుడు ఎలా చేశాడు? యెహోవా నేల మంటితో నరుని నిర్మించి. చూడండి పిల్లలు, ఎంత అద్భుతం. నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మయను. చూడండి పిల్లలు, శరీరములో పాప స్వభావం ఉన్నది కాబట్టే దేవుడు ఆదాముకు ఆజ్ఞ ఇచ్చాడు పిల్లారా. అందుకోసమే మనము ఈరోజు చాలా అద్భుతమైన అంశము నేర్చుకుందాం పిల్లారా. ఈ అంశమును మనము మన ఆత్మీయత స్థితిని సరిదిద్దుకుందాం పిల్లారా. మరి ఆజ్ఞ అతిక్రమము ఎప్పుడు? ఆజ్ఞ అనగానేమి? ఆజ్ఞ ఎప్పుడు ఆరోపింపబడ్డది? పాపం అనగానేమి? పాపం ఎప్పుడు ఆరోపింపబడ్డది? చూడండి, ఆజ్ఞ అతిక్రమమే పాపం వల్ల వచ్చింది మరణము. దేనికి? ఆత్మమరణము. దేవుని నుండి ఎడబాటు కలిగింది. చూడండి పిల్లరా, బైబిల్ చాలా చక్కగా చెప్తుంది. మరి పాపం చేస్తే పాప అవుతాడు, కానీ పాపం చేయనివాడు పాప కాదని. అందుకోసమే లేఖనాలు చాలా చక్కగా చెప్తున్నాయి. మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమైనని బైబిల్ చెప్తున్నది. ఈరోజు మరి ఆదాము తప్పు చేశాడు, ఆదాము నుండి వచ్చిన సంతతంతా పాపులు అని చెప్తున్న పరిస్థితి మన ముంగటున్నది పిల్లారా. ఆదాము నుండి వచ్చిన వారందరూ పాపులు. ఎందుకంటే ఆదాము తప్పు చేశాడు కాబట్టి ఆదాము నుండి వచ్చిన జనాలంతా పాపులు అని చెప్తున్నారు. మరి చెప్తున్నారే కానీ పాపానికి మూలం ఏంటి అనేది మనము తెలుసుకోలేకపోతున్నాం. బేసిక్ మూలాన్ని తెలుసుకోలేకపోతుంది. అందుకోసమే మూలం ఎలా చేయబడ్డది? యెహోవా నేల మంటితో నరుని నిర్మించి. చూడండి పిల్లరా, యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. చూడండి పిల్ల, శరీరంలో పాప స్వభావం ఉన్నది కాబట్టి ఏదైనా తోటలు పెట్టాడు. ఏదైనా తోటలో పెట్టి మరి మంచి చెడ్డలు తెలివినిచ్చే ఫలం తినకూడదు, తింటే చేస్తావని చెప్పాడు. ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ పొందుకున్నాడు ఆదాము. ఆజ్ఞను ఎప్పుడైతే మీరాడో మరి ఆజ్ఞ అతిక్రమే పాపం వల్ల వచ్చింది మరణము. దేవుని నుండి ఎడబాటు కలిగింది. అందుకోసమే చూడండి, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసినందున దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. మనం ఆలోచన చేయాలి. చూడండి పిల్లరా, మరి ఈ పాపం చేసిన వారందరూ మరి ఎలా? దీనికి పరిష్కారం ఉన్నదా?
చూడండి పిల్లరా, మరి దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపించాడు. చూడండి పిల్లరా, పాప శరీరాకారంతో పంపించి మా పాపంలో బందీలుగా ఉన్న వారిని అందరినీ విడిపించడానికి దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపించి ఆయన శరీరమునందు పాపమునకు శిక్ష విధించాను. చూడండి పిల్లరా, మరి ఆ నీతిని జరిగించాడు. అందుకోసమే నీతిని జరిగించు ప్రతివాడు నీతిమంతుడు. చూడండి పిల్లరా, మరి మనం లేఖనాల ప్రకారంగా మనము చూసుకుందాం పిల్లరా. మరి ఈరోజు ఆదాం తప్పు చేశాడు, ఆదాం నుండి వచ్చిన వారందరూ పాపులు అని చెప్పడము బైబిల్ సిద్ధాంతానికి విరుద్ధం. అందుకోసమే తప్పు తర్వాత తప్పు, తప్పు తర్వాత తప్పు, తప్పు తర్వాత తప్పు అనేకులు మరి అందరూ జన్మతా పాపులని బోధిస్తున్న విధానము మరి బైబిల్ సిద్ధాంతానికి విరుద్ధము. మరి బైబిల్ ఏం చెప్తుంది? పాపం చేస్తే పాపి అవుతాడు కానీ పాపం చేయని వాడు పాపి కాదని చెప్తుంది. అందుకోసమే మనుషులందరూ పాపం చేసినందున. చూడండి ఎంత చక్కని మాట. మరి మనం ఆలోచన చేయాలి. మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, ఆదాం చేసిన పాపము మరి చేయని వారి మీద కూడా వస్తుందంటే, మరి ఆరోపింపబడుతుందంటే మరి ఆరోపింపబడదని బైబిల్ చాలా చక్కగా చెప్తున్నది. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి. మరి మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, మనిషి జన్మత పాప కాదు, పాపం చేస్తేనే పాపి అవుతాడని చెప్తున్నది పిల్లరా. మరి ఆదాము ఎందుకు పాపం చేశాడు? చూడండి పిల్లరా, ఆదాము ఎందుకు పాపం చేశాడంటే ఆదాం అనే ఆత్మకు ధరింపజేసిన శరీరంలో పాప స్వభావం ఉన్నది కాబట్టి ఆదాం తప్పు చేశాడని లేఖనాలు చాలా చక్కగా చెప్తున్నాయి పిల్లరా. అందుకోసమే మనం ఆలోచన చేయాలి. చూడండి పిల్లరా, ఆదాము తప్పు చేయనప్పుడు ఎలా ఉన్నాడు? చూడండి పిల్లరా, మరి ఎలా ఉన్నాడు అంటే, చూడండి పిల్లరా, ఆదాముకు ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు. ఆజ్ఞ ఇచ్చినంత వరకు, ఆజ్ఞ ఇవ్వగానే పాపం చేయలేడు. ఆజ్ఞ ఇచ్చాడు, ఆజ్ఞను అనుసరించాడు కొంతవరకు. కనీసం అలా ఉన్నప్పుడు ఆదాము అను ఆత్మకు దేవుడు ఒక శరీరాన్ని ధరింపజేశాడు. చూడండి పిల్లరా, శరీరము తప్పు చేయనంత వరకు కూడా ఆదాము ఎలా ఉన్నాడట? పరిశుద్ధుడుగా ఉన్నాడు, నీతిమంతుడుగా ఉన్నాడు, దేవుని కుమారుడుగా ఉన్నాడు, పరలోక వారసుడుగా ఉన్నాడు. చూడండి పిల్లరా, మరి ఎంత అద్భుతం. అలా ఉండి ఏం చేశాడు? ఆజ్ఞను పొందుకున్నాడు, ఆజ్ఞను అనుసరించాడు. ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించాడో పాపము ఆరోపింపబడ్డది. ఆజ్ఞ అతిక్రమే పాపంలో వచ్చింది మరణము. చూడండి పిల్లరా, మనము ఆలోచన చేయాలి. మరి ఇంకా మనము పిల్లల గురించి మనం ఆలోచన చేసినట్లయితే అప్పుడే పుట్టిన పిల్లలు మరి పాపులైతారా? చూడండి పిల్లరా, అప్పుడే పుట్టిన పిల్లలు పాపులైతారా? చూడండి పిల్లరా, మరి మనం ఆలోచన చేసి అప్పుడే పుట్టిన పిల్లలు మరి ఆత్మలో పాప స్వభావము ఉండదు, పరిశుద్ధుడుగా ఉంటాడు. కానీ మరి ఆయన ధరించుకున్న శరీరంలో పాప స్వభావం ఉంటుంది అని బైబిల్ చాలా చక్కగా చెప్తున్నది. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి. మరి శరీరంలో పాప స్వభావము ఉన్నంత మాత్రాన మనిషి పాపి కాదు. చూడండి, ఎప్పుడు పాపము మరి ఆ ఆజ్ఞను అతిక్రమించినప్పుడు మరి పాపి అవుతాడని లేఖనాలు చాలా చక్కగా చెప్తున్నాయి పిల్లరా. మరి మనం ఆలోచన చేయాలి పిల్లరా. మరి మనిషి జన్మతా పాపి అనడము బైబిల్ సిద్ధాంతానికే తప్పు అని లేఖనాలు చాలా చక్కగా చెప్తున్నాయి. మరి మనం ఆలోచన చేద్దాం పిల్లరా. మరి ఆదాము చేసిన పాపము ఆదాముకు పుట్టిన పిల్లలకు రాలేదు. కయీను ఏబేలు మరి చూడండి పిల్లరా, కయీను ఏబేలు జన్మతా పాపులు కాదు అని మనము నేర్చుకుందాం పిల్లరా. లేఖనాలు చూసుకుందాం పిల్లరా. లేఖనాల ప్రకారంగా మనం ఆలోచన చేసినట్లయితే ఆదాము చేసిన పాపము చూడండి చేయని వారి మీద కూడా మరి పాపం ఆరింపబడుతుంది కనుక మరి చూడండి ఇప్పుడు పుట్టిన పిల్లలు కూడా పాపులు అని చెప్తున్నారు. అలా చెప్పడం అనేది బైబిల్ సిద్ధాంతానికి విరుద్ధము. మనం ఆలోచన చేయాలి. మరి పాపము ఆటోమేటిక్గా మరి చూడండి పిల్లలు, మనం ఆలోచన చేసినట్లయితే ఆదాము చేసిన పాపము ఆదాముకు పుట్టిన కయీను ఏబేలు మరి వారు పాపులు కాదు అని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. మరి మనం ఆలోచన చేద్దాము. మరి కయీను ఏబేలు జన్మతా పాపులు కాదు. ఎలా కాదు అనేది మనము లేఖనాలు చూసుకున్నట్లయితే పిల్లరా, మనిషి జన్మతా పాపి అని ఎవరైతే చెప్తున్నారో వారు తెలుసుకోవాల్సింది ఏంటంటే పిల్లరా, ఆదాముకు పుట్టిన పిల్లలు కయీను ఏబేలు మరి వీరు పుట్టుకతో పాపులు కాదు అని లేఖనాలు చాలా చక్కగా చెప్తున్నాయి. మరి మనం ఆలోచన చేద్దాం పిల్లరా. మరి కయీను ఏబేలు ఏ విధంగా ఉన్నారు
అనేది మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, మరి ఏబేలు నీతిమంతుడు అని చెప్తున్నది లేఖన. ఏబేలు నీతిమంతుడు అని చెప్తున్నది. మత్తయి సువార్త 23వ అధ్యాయం 35వ వచనంలో చాలా చక్కగా రాబడ్డది. ఏబేలు నీతిమంతుడని బైబిల్ చాలా చక్కగా చెప్తున్నది. మరి లేఖనాలు చదువుకుందాం పిల్లరా. మత్తయి సువార్త 23వ అధ్యాయం 35వ వచనము, నీతిమంతుడైన ఏబేలు రక్తం మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకియా కుమారుడైన జకరియా రక్తం వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదకి వచ్చును. ఇక్కడ మరి లేఖనం బట్టి ఆలోచన చేసినట్లయితే మరి ఏబేలు నీతిమంతుడు అని లేఖనం చెప్తుంది. ఏబేలు నీతిమంతుడట. మరి ఇంకా మనము ఆలోచన చేద్దాం. విశ్వాసమును బట్టి ఏబేలు నీతిమంతుడని సాక్ష్యం పొందినట. ఏబేలు విశ్వాసమును బట్టి ఏబేలు నీతిమంతుడని మరి సాక్ష్యం పొందాడట. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనంలో రాయబడ్డది. విశ్వాసమును బట్టి ఏబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. చూడండి కదా, విశ్వాసమును బట్టి ఏబేలు నీతిమంతుడని సాక్ష్యం పొందాడు అని లేఖనాలు చాలా చక్కగా చెప్తున్నాయి పిల్లరా. మరి యెహోవా ఏబేలు అతని అర్పణను లక్ష్య పెట్టాడు. చూడండి పిల్లరా, యెహోవా అర్పణను దేవుడు లక్ష్య పెట్టాడు. ఏబేలు అర్పణను లక్ష్య పెట్టాడని లేఖనం చెప్తుంది. ఆదికాండము 4వ అధ్యాయం 4వ వచనంలో ఏబేలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చి యెహోవా ఏబేలు అతని అర్పణను లక్ష్య పెట్టెను. చూడండి పిల్లరా, మరి లక్ష్య పెట్టాడు అని లేఖనాలు చెప్తున్నాయి. కయీను కూడా తన తమ్ముడైన ఏబేలు మరి చూడండి పిల్లరా, కయీను ఎప్పుడు తప్పు చేశాడు అనేది మనము ఆలోచన చేసినట్లయితే కయీను కూడా తన తమ్ముడైన ఏబేలును చంపనంత వరకు మరి నీతిమంతుడుగా ఉన్నాడు. చూడండి, కయీను తన తమ్ముడైన ఏబేలును చంపనంత వరకు నీతిమంతుడుగా ఉన్నాడు. అవును, కయీను ఏబేలును చంపనంత వరకు కయీను కూడా ఆ ఆత్మ మీద మరి పాపము ఆరోపింపబడలేదు. ఎప్పుడు ఆరోపింపబడ్డది? చూడండి, వారు పెద్దవాళ్ళు అయినంత తర్వాత చూడండి పిల్లరా, పెద్దవాళ్ళు అయిన తర్వాత కయీను ఏబేలు చంపటం వలన కయీను అంతకుడుగా తీర్చబడ్డాడు. చూడండి పిల్లరా, మరి మనము ఎప్పుడు ఆరోపింపబడుతుంది అంటే మనిషి ఎప్పుడు పాపం చేయగలడు? చూడండి పిల్ల, వయసు వచ్చిన వారు చూడండి పిల్ల, వయసు రావాలి. చూడండి పిల్ల, లేఖనం చెప్తుంది వయసు వచ్చిన వారు మరి అభ్యాసం చేత మేలు కీడులు వివేచింపడకు సాధ్యపడిన జ్ఞానేంద్రములు కలిగిన వారు. చూడండి పిల్ల, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13-14 వచనాల్లో రాయబడ్డది. మరియు పాలు త్రాగువాడు ప్రతివాడు శిశువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేనివాడై ఉన్నాడు. మరి వయసు వచ్చిన వారు అభ్యాసం చేత మేలు కీడులను వివేచింపుటకు సాధకం చేయబడిన జ్ఞానేంద్రములు కలిగిన వారు గనుక బలమైన ఆహారం వారికే తగును. అంటే లేఖనమును బట్టి వయసు వచ్చిన వారు అభ్యాసం చేత మేలు కీడులు వివేచింపదగే జ్ఞానేంద్రములు కలిగిన వారు మరి వారి మీద అప్పుడు మరి పాపం ఆరోపింపబడుతుంది, వారు అప్పుడు తప్పు చేస్తే అని లేఖనం చెప్తుంది. పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే కయీను ఎప్పుడు పాపిగా తీర్చబడ్డాడు. కయీను తన తమ్ముడైన ఏబేలు మీద పడి అతన్ని చంపినప్పుడు పాపిగా తీర్చబడ్డాడు అని లేఖనం చెప్తున్నది. ఆదికాండము 4వ అధ్యాయం 8వ వచనంలో రాయబడిన మాట, కయీను తన తమ్ముడైన ఏబేలుతో మాట్లాడాను. వారు పొలంలో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన ఏబేలు మీద పడి అతన్ని చంపెను. చూడండి పిల్లరా, మరి చంపినప్పుడు యెహోవా నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడా అని అడిగినప్పుడు చూడండి, నా తమ్ముని వానికి నేను కావాలి వాడిని అని అంటున్నాడు. చూడండి పిల్లరా, మరి ఆదికాండము 4వ అధ్యాయం 9వ వచనంలో యెహోవా నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడానని కయీను అడగగా చూడు, అతడు నేను ఎరుగను, నా తమ్ముడికి నేను కావాలి వాడనా? తప్పు చేసి కూడా మరి యెహోవా అడిగినప్పుడు మరి నేను దాటిపోయాడు. చూడండి పిల్ల, నేను నా తమ్ముడికి నేను కావాలి వాడినా? చూడండి పిల్లరా, అందుకోసమే సత్క్రియలు చేయని ఎడల వాకిట పాపం పొంచివును, పాపం నేను వేలును అని లేఖనం చెప్తుంది. ఆదికాండము 4వ అధ్యాయం 7వ వచనంలో రాయబడిన మాట, నీవు సత్క్రియ చేయని ఎడల తల ఎత్తుకొనవా? చూడండి పిల్లరా, సత్క్రియ అంటే వాక్య సంబంధమైన క్రియ. వాక్యాన్ని మన బ్రతుకులో అనుసరించి జీవించాలి. చూడండి పిల్లరా, మరి నీవు సత్క్రియ చేయని ఎడల
చూడండి, చేయని ఎడల తలనెత్తుకున్నవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచి ఉంది, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువు. చూడండి పిల్లరా, పాపానికి ఎప్పుడు వాంఛ కలుగుతుంది? పాపం వాకిట పొంచి ఉంటుంది. సత్క్రియ చేయని ఎడల పాపము దానికి చూడండి, పాపానికి చూడండి ఎంత చక్కగా రాబడ్డది, పాపం పొంచి ఉన్నది, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువో. చూడండి పిల్లరా, ఎప్పుడైతే మరి కయ్యను ఏబేలుని చంపాడో, చూడండి పిల్లరా, పాపం చేశాడు. పాపం చేసి నీ తమ్ముడైన ఏబేలు, మరి కయ్యను ఏబేలు ఎక్కడ అంటే నా తమ్ముడికి నేను కావలివాడనా అంటున్నాడు. చూడండి పిల్లరా, మరి చూడండి పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే మనం కయ్యను వంటి వారమై ఉండరాదు అని అంటున్నాడు. వాడు దుష్టుని సంబంధి. చూడండి పిల్లరా, ఎప్పుడు దుష్టుడయ్యా అండి? మరి ఏబేలును చంపనంత వరకు పరిశుద్ధుడిగా ఉన్నాడు కయ్యను. మరి ఎప్పుడైతే ఏబేలును చంపాడో మరి హంతకుడయ్యాడు. లేఖనం చెప్తుంది, 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో రాయబడిన మాట, మనము కయ్యను వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి, తన సహోదరిని చంపెను. వాడు అతనిని ఎందుకు చంపెనో, తన క్రియలు చెడ్డవనియో, తన సహోదరిని క్రియలు చూడండి నీతిగలవని ఉండేను గనుకనే కదా. చూడండి పిల్లరా, ఎందుకు చంపాడు అంటే వీరిద్దరూ దేవుని ఎద్దకు అర్పణ తీసుకెళ్ళాడు. కానీ కయ్యను అర్పణను లక్ష్య పెట్టలేదు, ఏబేలు అర్పణను లక్ష్య పెట్టాడని లేఖనాలు చాలా చక్కగా రాబడ్డాయి. అందుకోసమే మరి నా తమ్ముని చంపేశాడు. చూడండి, ఎప్పుడు ఆరోపింపబడ్డది? పాపం చేస్తే. చూడండి, కయ్యను నడిచిన మార్గంలో మరి పోవద్దని చెప్తున్నది లేఖనం. యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం, అయ్యో వారికి శ్రమ. ఎవరికి శ్రమ? వారు కయ్యను నడిచిన మార్గంన నడిచిరి, బహుమానము పొందవలనని బిలాము నడిచిన త్రోవలలో ఆతురతంగా పరిగెత్తిరి, కొరావు చేసిన తిరస్కారం చేసి నశించిరి. చూడండి పిల్లరా, అలాంటి ప్రయాణం ఉండకూడదు అంటున్నది లేఖనం. అందుకోసమే మనం ఆలోచన చేయాలి పిల్లరా. మరి పాపం అనగానేమి? పాపం ఎప్పుడు ఆరంభింపబడుతుంది? పాపానికి మూలం ఎందులో ఉంది అనేది మనం ఆలోచన చేసినట్లయితే చూడండి పిల్లరా, ఆదాము తప్పు చేస్తే ఆదాముకు పుట్టిన పిల్లలు మరి ఎప్పుడు పాపులయ్యారు? పాపం చేస్తే పాపులయ్యారు. పాపం చేయనంత వరకు పరిశుద్ధులుగా ఉన్నారు. చూడండి పిల్లరా, ఆదాము తప్పు చేశాడు కాబట్టి ఆదాము నుండి వచ్చిన వారందరూ మరి పాపులు అని చెప్పడము బైబిల్ సిద్ధాంతానికి విరుద్ధము. అందుకోసమే ఆదాము చేసిన పాపము ఆదాముకు పుట్టిన పిల్లలకే రాలేదు. కయ్యను ఏబేలు జన్మతా పాపులు కాదు అని లేఖనం చాలా చక్కగా మనం తెలుసుకుంటున్నాం పిల్లరా. మనం మూలం తెలుసుకోవాలి, బైబిల్లోని మూలము. ఆ మూలం తెలుసుకున్నప్పుడు మనము లేఖనాల ప్రకారంగా మన ఆత్మీయ జీవితమును కట్టుకుంటాం పిల్లరా. అందుకోసమే మనం ఆలోచన చేయాలి. పాపమును గురించిన బేసిక్ మనము మూలం తెలుసుకుంటే మరి పాపము ఎందులో ఉంది? చూడండి పిల్లరా, ఆదాము తనకి ఇయ్యబడిన శరీరాన్ని లోపరుచుకోకుండా, దేవుని చిత్తాన్ని తనకి ఇయ్యబడిన శరీరంతో జరిగించకపోగా చూడండి పిల్లరా, పాపము ఆత్మ మీద ఆరోపింపబడుతుంది. చూడండి పిల్లలు, ఎప్పుడైతే దేవుని మాటను విననప్పుడు, దేవుని మాటను ధిక్కరించినప్పుడు, ఆజ్ఞను అతిక్రమించినప్పుడు మరి పాపులు అవుతారని లేఖనం చెప్తుంది పిల్లరా. మనం చూడండి, ఆదాము పుట్టిన 2 పిల్లలు కూడా పుట్టుకతో పాపులు కాదు. చూడండి పిల్లరా, మరి వారై ఉన్న ఆత్మ పరిశుద్ధమైనదే. వారు ధరించుకున్న మరి చూడండి పిల్లరా, ఆత్మ ధరించుకున్న శరీరములో పాప స్వభావం ఉంటుంది, కానీ ఆత్మలో పాప స్వభావం ఉండదు. ఎప్పుడు మరి పాపం చేయడానికి ఆస్కారం ఉంటుంది? వయసు వచ్చిన వారు. చూడండి, అభ్యాసం చేత కీడు మేలులు మరి చేసినప్పుడు, సాధకం చేయబడిన జ్ఞానేంద్రములు గలవారైనప్పుడు మరి పాపం చేయడానికి ఆస్కారం ఉంటుంది అని లేఖనం చెప్తుంది పిల్లారా. మనం ఆలోచన చేయాలి. మనము ఆలోచన చేసినట్లయితే పిల్లారా, మరి ఆజ్ఞాతిక్రమే పాపం వలన వచ్చింది మరణము. అందరూ మరి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయినందున చూడండి పిల్లారా, మరి ఆదాము చేసిన పాపం అందరికీ వస్తుందా అంటే రాదు అని లేఖనం చెప్తుంది. ఆదాము చేసిన పాపము ఆదాముకు పుట్టిన పిల్లలకే రాలేదు. కయ్యను ఏబేలు జన్మతా పాపులు కాదు అని లేఖనం చూసుకున్నాం పిల్లారా. మరి ఏబేలు నీతిమంతుడు, ఎలా? విశ్వాసం వలన నీతిమంతుడు అని చెప్తున్నది. మరి కయ్యను చూడండి, ఏబేలును చంపనంత వరకు పరిశుద్ధుడిగా ఉన్నాడు. ఎప్పుడు మరి హంతకుడయ్యాడు?
ఆజ్ఞ అతిక్రమించాడు అంటే పిల్లారా, ఆజ్ఞ అతిక్రమే పాపం ఎప్పుడైందంటే తన తమ్ముడైన కయ్యను తన తమ్ముడైన ఏబేలును చంపినప్పుడు మరి ఆజ్ఞ అతిక్రమం జరిగింది పిల్లారా. మరి ఎప్పుడూ కీడు మేలులు వయసు వచ్చిన వారు కీడు మేలులు అభ్యాసం చేత జ్ఞానేంద్రములు గలవారే అప్పుడు మరి తప్పు చేస్తారని లేఖనం చెప్తుంది పిల్లారా. మరి ఇప్పుడు అందరూ దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేక మరి పాపం చేసినందున అని లేఖనం చెప్తుంది. ఆజ్ఞ అతిక్రమిస్తేనే పాపి అవుతాడు, కానీ పాపం ఎప్పుడూ ఆరోపింపబడుతుంది. ఆజ్ఞ ఇచ్చి ఉండాలి, ఆజ్ఞ పొందుకునేవారు ఉండాలి. ఆజ్ఞను ఎప్పుడైతే మీరుతామో ఆజ్ఞ అతిక్రమమే పాపంలా వచ్చింది మరణము, దేవుని నుండి ఎడబాటు కలుగుతుంది. అందుకోసమే మనుషులందరూ పాపం చేసినందున అని ఉన్నది పిల్లరా. మరి రోమీయులకు రాసిన పత్రిక 10:5-12 ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణము లోకంలో ఎలాగో ప్రవేశించినో అలాగే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను అని చెప్తుంది. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసినందున. రోమీయులకు రాసిన పత్రిక 3:23 రాయబడిన మాట, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసినందున దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. మరి పిల్లరా, మరి అందరూ పాపులుగా ఉన్నప్పుడు, మరి అందరూ దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేనప్పుడు, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన సొంత కుమారుని పాప శరీరంతో పంపించాడు. పిల్లరా చూడండి పిల్లరా, ఎంత గొప్ప ప్రణాళిక, దేవుని సంకల్పము. అబ్రాహాముకు వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దాన సంతానమైన యేసుక్రీస్తు రావాలి కాబట్టి ఇజ్రాయేల్ని ఏర్పరచుకున్నాడు. ఇజ్రాయేళ్లకు ధర్మశాస్త్రం ఇచ్చాడు. ధర్మశాస్త్రం ఇచ్చి ఆ ధర్మశాస్త్రం అనుసరిస్తే నీతిమంతులైతారు, అతిక్రమించే శాపగ్రస్తులైతారు. మరి ఇజ్రాయేల్ అయిన వారు ధర్మశాస్త్రం ఎప్పుడైనా మరి వారు అనుసరించారా, అతిక్రమించారంటే అతిక్రమించారు. ఒకనాడు దేవుడు లేనని అన్యజనులు కూడా స్వభావ సిద్ధంగా మరి ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేస్తే నీతిమంతులైతారు, వారు కూడా చేయలేరు. ఇరు ధర్మశాస్త్రం అందరినీ పాపంలో బందీలుగా చేసింది. ధర్మశాస్త్రం అందరినీ పాపంలో బంధించింది. మరి బంధించిన వారిని అందరూ దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేక పాపం చేసినందున అని లేఖనం చాలా చక్కగా చెప్తున్నది పిల్లరా. పాపం చేసినందున పాపులైతున్నారు, కానీ పాపం చేయని వారు పాపులు కాదు. మరి ఆదాము నుండి వచ్చిన వారందరూ జన్మత పాపులు కాదని బైబిల్ చాలా చక్కగా చెప్తుంది. మరి ఆదాముకు పుట్టిన పిల్లలే పాపులు కానప్పుడు కయ్యను ఏబేలు జన్మత పాపులు కాదు అని లేఖనం చెప్తున్నది పిల్లారా. అందుకోసమే అందరూ ఏ భేదము లేదు, అందరూ పాపము చేసినందున దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారంతో నాలాంటి శరీరాకారంతో పంపించి ఆయన శరీరమందు పాపంలో శిక్ష విధించెను. చూడండి పిల్లరా, మరి చూడండి పిల్లరా, యేసుక్రీస్తు ఏం చేశాడు? పాపాలను తీసివేయడానికి, శరీరానుసారంగా జీవించి శరీరానికి బద్దులుగా ఉన్నవారికి, నిత్య నరకానికి వెళ్తున్న వారందరినీ విడిపించడానికి దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకం నాలాంటి శరీరం ఆకారంతో ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో వచ్చాడు. ధర్మశాస్త్రంకు లోబడ్డాడు. ధర్మశాస్త్రాన్ని శిలువలో కొట్టివేశాడు. ధర్మశాస్త్రాన్ని శిలువలో కొట్టివేశాడు. మరి ధర్మశాస్త్రాన్ని శిలువలో కొట్టివేసి మరి యేసుక్రీస్తు మరణించి సమాధి చేసి లేఖనాల ప్రకారంగా 3వ దినం తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మని పంపించాడు. ఆ పరిశుద్ధాత్మని పొందుకున్న 12 మంది యేసుక్రీస్తు మరణ సమాధిని పునరుద్ధానం గురించి సువార్తను ప్రకటించారు. యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను ప్రకటించారు. ఆ సువార్తను విన్నవారు హృదయాలు పొడవబడ్డాయట. మీరు ఈ జీవాధిపతిని మరి అప్పగించారు, జీవాధిపతిని శిలువకు అప్పగించారు, కానీ దేవుడు ఆయనను తిరిగి లేపాడు. దానికి మేమందరం సాక్షులని అపొస్తలులు చెప్తున్నారు పిల్లరా. సువార్తను విన్నవారు హృదయాలు పొడుచుకున్నారట, హృదయాలు పొడవబడ్డాయట. సహోదరులారా, మేమేం చేద్దాము అంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించాలి. విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందితే అప్పుడు క్రీస్తు మహిమను ధరించుకుంటారు, సంఘంలో చేర్చబడతారు. చూడండి పిల్లరా, సంఘంలో చేర్చబడతారు. అందుకోసమే నీతిని జరిగించాలని లేఖనం చెప్తుంది పిల్లరా. నీతిని జరిగించాలి. చూడండి పిల్లరా, నీతిని జరిగించు ప్రతి వాడు నీతిమంతుడని లేఖనం చెప్తుంది. 1వ యోహాను రాసిన పత్రిక 3:7 చిన్న పిల్లలారా, ఎవరిని మిమ్మును మోసపరచనీయకుడి, ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతి వాడు నీతిమంతుడు అని చెప్తుంది పిల్లరా. చూడండి పిల్లరా, చిన్న పిల్లలారా, ఎవరు మిమ్మును మోసపరచనీయకుడి, ఆయన నీతిమంతుడై ఉన్నట్లు నీతిని జరిగించు ప్రతి వాడు నీతిమంతుడు అని చెప్తున్నది పిల్లరా.
మరి నీతిని జరిగించు ప్రతివాడు ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగుదుము అంటున్నాడు పిల్లలు. 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, ఆయన నీతిమంతుడని మీరెరిగి ఉన్న ఎడల నీతిని జరిగించు ప్రతివాడు ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగుదము. చూడండి పిల్లలు, నీతిని జరిగించాలి. నీతిని జరిగించాలంటే చూడండి పిల్లలు, ఈ శరీరంలో పాప స్వభావం ఉన్నది. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములో జీవవాయువును నరుడు జీవాత్మాయను. చూడండి పిల్లరా, ఆదాము తప్పు చేసిన నుంచి కాదు ఆలోచించాల్సింది. ఆదాము ఎలా చేశాడు దేవుడు? ఈ శరీరంలో పాప స్వభావం ఉన్నది కాబట్టి ఆదాముకు ఆజ్ఞ ఇచ్చాడు. ఏదైనా తోటలో పెట్టాడు, మంచి చెడ్డలు తెలివినిచ్చే ఫలము మరి తినకూడదు, తింటే చేస్తావని ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ పొందుకున్నంత వరకు ఆదాము కొంతవరకు దేవునితో సావాసం కలిగి ఉన్నాడు. చల్లపూట దేవునితో సావాసం కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించాడో, ఆజ్ఞ అతిక్రమే పాపాలన వచ్చింది, మరణము, దేవుని నుండి ఎడబాటు కలిగింది. సాయంకాలం వచ్చాడు దేవుడు, ఆదామా అన్నాడు. ఆదామంటే ఎక్కడున్నావు? మరి తోటలో చెట్ల చాటున ఉన్నానంటున్నాడు. నేను తినవద్దన్న పండు తింటివా? చూడండి పిల్లరా, నేను తినవద్దన్న పండు తింటివా? చూడండి పిల్లరా, దేవునికి తెలిసిపోయింది. ఆజ్ఞ అతిక్రమించాడు. ఆజ్ఞ అతిక్రమే పాపం వల్ల వచ్చింది మరణం, దేవుని నుండి ఎడబాటు కలిగింది. అందుకోసమే దేవుడు అబ్రాహాముకు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దాన సంతానమైన యేసుక్రీస్తు రావాలి. యేసుక్రీస్తు రావాలి కాబట్టి ఇజ్రాయేలును ఏర్పరచుకున్నాడు. ఇజ్రాయేలుకు ధర్మశాస్త్రం ఇచ్చాడు. ధర్మశాస్త్రం అనుసరిస్తే నీతిమంతులైతారు, అతిక్రమిస్తే శాపగ్రస్తులైతారు. ఏ ఒక్కరూ దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేక అందరూ పాపం చేసినందున అందరూ నిత్య నరకానికి వెళ్తున్నారు. అందుకోసమే దేవుని ప్రణాళికను జ్ఞాపకం చేసుకుని చూడండి, దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో ఈ లోకానికి పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించను అని లేఖనాలు చెప్తున్నాయి. పిల్లరా, యేసుక్రీస్తు వచ్చాడు, ధర్మశాస్త్ర కాలంలో వచ్చాడు, ధర్మశాస్త్రంకు లోబడ్డాడు, ధర్మశాస్త్రం అనుసరించాడు, ధర్మశాస్త్రాన్ని సిలువలో కొట్టివేశాడు, సిలువలో రక్తం కార్చాడు. అందరినీ పరిశుద్ధులుగా చేయడానికి, నీతిమంతులుగా చేయడానికి, తండ్రి యొద్దకు తీసుకెళ్ళడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. సిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు. 3వ రోజున తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మని పంపించాడు. ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న 12 మంది యేసుక్రీస్తు మరణ, సమాధి, పునరుత్థానం గురించి సువార్తను ప్రకటించారు. ఆ సువార్తను విన్నవారు హృదయాలు పొడవబడ్డాయి. సహోదరులారా, మేమేం చేస్తాము? అందుకోసమే సహోదరులారా, మేమేం చేస్తామన్నప్పుడు ప్రతి వాడు మారు మనసు పొంది పాపక్షమాపణ నిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలి అని లేఖనం చెప్తుంది. ఆజ్ఞ ఇవ్వబడ్డది. ఆజ్ఞను అనుసరించిన వారు, మరి నీతిని జరిగించేవాడు ప్రతి వారు నీతిమంతుడు అని చెప్తున్నది. యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందితే మరి నీతిని జరిగించేవారు నీతిమంతులైతారు. దేవుని కుమారులు, దేవుని ఇంటివారు, పరలోక వారసులు, గొప్ప మహిమ. అప్పుడు మన నేత్రాలు వెలిగింపబడతాయి. అవి దేవుని కుమారులము, దేవుని ఇంటి వారము. అందుకోసమే ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీర క్రియలను అనుసరించుటకు శరీర విషయం మీద మనసు పెట్టకుడి అని లేఖనం చెప్తుంది. శరీర విషయమైన మనసు పెట్టకుడి, ఎందుకంటే శరీరంలో పాప స్వభావం ఉన్నది. ఎప్పుడు నిన్ను బోల్టీ కొట్టిస్తుందో తెలియదు. అందుకోసమే అపోస్తలుడైన పౌలు గారు ఆ సొంత రక్షణను భయంతో వణుకుతో కాపాడుకుంటున్నాను అంటున్నాడు. మరి శరీరాన్ని నలుగుట్టుకుంటున్నాను అంటున్నాడు పౌలు గారు. ఎందుకంటే ఈ శరీరంలో పాప స్వభావం ఉన్నది. చూడండి, మనము మరి ఎప్పుడు ఆజ్ఞను మరి అనుసరించాలి. బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో మనం ఆత్మీయ జీవితం కట్టుకోవాలి. అందుకోసమే ఈ దేహము ఎప్పుడు దేవాలయం అవుతుంది? వాక్యం. మరి ఆత్మానుసారంగా జీవించాలి. ఆత్మానుసారంగా మనము వాక్యం విని వాక్య ప్రకారంగా మన ఆత్మీయ స్థితిని కట్టుకొని యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందినప్పుడు అప్పుడు మనము క్రీస్తు మహిమను ధరించుకుంటాము, సంఘంలో చేర్చబడతాము. ఈ దేహము ఎప్పుడు ఆ అపొస్తలుల బోధ యందు, సావాసమందును, రొట్టె విరుచుట యందును ఎడతెగక ఉండడం ద్వారా ఈ దేహము దేవునికి ఆలయం అవుతుంది. ఈ దేహము దేవుని వలన మరి ఆలయం అయిపోతుంది. ఈ దేహము దేవుని వలన అనుగ్రహింపబడిన దేహము. పిల్లరా, ఈ దేహము దేవాలయం కావాలంటే ఆత్మ సంబంధమైన సంగతులతో మనము అనుసరిస్తూ జీవించాలి. అందుకోసమే ఆదాము తప్పు చేశాడు. ఆదాము నుండి వచ్చిన వారందరూ మరి పాపులు అనడం కాదు. ఆదాముకి ఇవ్వబడిన దేహంలో పాప స్వభావం ఉన్నది.
మనం ఇప్పుడు ఈ శరీరంలో పాప స్వభావం ఉన్నది కాబట్టి మరి పాప విషయమైన ఆలోచన చేయకుంటే ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీర కోరికలను తీర్చుకున్నటకు శరీర విషయమైన ఆలోచన చేయకూడి అన్నది లేఖనం చెప్తుంది పిల్లారా. మరి ఎంత అద్భుతం పిల్లారా. ఆదాము చేసిన పాపము ఆదాముకు పుట్టిన పిల్లలకే రాలేదు. కయ్యను ఏబేలు జన్మతా పాపులు కాదు. బైబిల్ చెప్తుంది కూడా మరి ఆజ్ఞ అతిక్రమిస్తే పాపులవుతారు కానీ ఆజ్ఞ అతిక్రమించుకుంటే పాపులు కాదని లేఖనం చాలా చక్కగా చెప్తున్న పిల్లారా. అందుకోసమే ఈరోజు ఆదాము చేసిన పాపము ఆదాముకు పుట్టిన పిల్లలకు రాలేదు. కయ్యను ఏబేలు జన్మతా పాపులు కాదు. బైబిల్ చెప్తుంది ఏంది? ఆజ్ఞ అతిక్రమిస్తే పాపి అవుతాడు కానీ ఆజ్ఞ అతిక్రమించకుంటే పాపి కాడని చెప్తుంది. బైబిల్ ఏం చెప్తుంది? దేవుడు అందరూ పాపము చేసినందున ఆజ్ఞను అతిక్రమించారు. అందరూ పాపం చేసినందున దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అందుకోసమే దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరం నందు శిక్ష విధించెను అని లేఖనం చెప్తుంది పిల్లారా. ఇలాంటి ఆత్మీయత స్థితిని సరిదిద్దుకుంటూ మనమందరము ఆత్మ సంబంధమైన సంగతులతో సరిదిద్దుకుంటూ మన ఆత్మీయ ప్రయాణమును దేవునికి ఇష్టమైన రీతిలో దేవుని వాక్యానుసారంగా దేవుడు మెచ్చుకునే విధంగా ఆత్మ సంబంధమైన సంగతులతో మనము మన ఆత్మీయ స్థితిని సరిదిద్దుకుంటూ దేవునికి మహిమ తెచ్చేవారంగాను ఘనత తెచ్చేవారంగా ఉంటూ ముందుకు సాగుదాం. ఇంతవరకు చెప్పబడిన లేఖనం ప్రతి ఒక్కరి హృదయంలో నీరుగట్టి ఫలింపజేయనుగాక. ఆమెన్. అందరికీ వందనములు. ప్రార్థన చేసుకుందాం పిల్లారా. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచుకొని నీ కృపలో కాపాడుతూ భద్రపరుస్తూ మరి ఆదాము పుట్టిన పిల్లలు పాపులు కాలేదు. మరి కయ్యను ఏబేలు జన్మత పాపులు కాదని అంశం ద్వారా ఎన్నో విధాలుగా మరి ఆజ్ఞ అతిక్రమిస్తే పాపులు అవుతారు కానీ ఆజ్ఞ అతిక్రమించినప్పుడు పాపులు కాదని లేఖనం చెప్తుంది. మరి ఏ ఒక్కరు నీతిమంతులు లేక దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేక అందరూ పాపం చేసినందునని లేఖనం చెప్తుంది. ఇంతవరకు మరి పాపం గురించి కొన్ని విషయాలు నేర్చుకున్నాం నాయన. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా విన్న మాటల ప్రకారం ఆత్మీయ జీవితంను కట్టుకుని నీకు మహిమ తెచ్చేవారంగా ఘనత తెచ్చేవారంగా ఉండే ధనత భాగ్యము మా అందరికీ అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రిలారా, మరి ఇలాంటి అంశాలు వినాలనుకుంటున్నారా? యూట్యూబ్ ఛానల్లో BW అకాడమీని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బైబుల్ విజ్డమ్ అకాడమీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వినండి. మీ వ్యక్తిగత ప్రార్థనలో మా పరిచయం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలకు వచ్చినాను. అందరికీ వందనములు. దేవునికి స్తోత్రములు.